ఆదిలాబాద్ బీజేపీకి సంబంధించి బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముందు పెద్ద ఎత్తున కూడా ఉధృత నెలకొంది. మరోవైపు నగేష్ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించినట్టుగా తెలుస్తూ ఉంది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కూడా ఆందోళన. మరోవైపు నీట్ పరీక్షలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి, సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. విద్యార్థి నాయకుల నిరసనతో స్థానికంగా ఉన్న పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, అయితే ఎప్పుడైతే నీట్ పరీక్షకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయో అప్పటి నుంచి కూడా నీటిపై ప్రకంపనలు మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే అందులో భాగంగానే ఎప్పుడైతే విద్యార్థులకు అంటే దాదాపు 67 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం అనేటటువంటిది ఒక సంచలనం కలిగించినటువంటి విషయం. మరి నీట్ పరీక్షలో ఇంత పెద్ద ఎత్తున మార్కులు రావడంతో సహజంగానే అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. దాదాపు దేశవ్యాప్తంగా 4750 సెంటర్స్ లో 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినటువంటి ఒక ఈ సందర్భంలో నీట్ పరీక్షలో అనేక అవకతవకలు జరిగినటువంటి ఒక నేపథ్యంలోనే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా నీటిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాంటి ఆందోళన నేపథ్యమే ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్ ఇంటి ఎదుట పలు విద్యార్థి సంఘాల నేతలు నిరసన దిగారు. అంటే ఒక ఎంపీకి ఎన్నికైన తర్వాత నీట్ పరీక్ష ఫలితాలపై వచ్చినటువంటి ఒక మార్కులపై జరుగుతున్న ఆందోళనలపై చెలరేగుతున్న ప్రకంపనలపై కనీసం ఇక్కడ బాధ్యతగా ఉండాల్సిన ఒక ఎంపీ ఎందుకు నోరు మెదపడం లేదు, అలాగే ఎందుకు మాట్లాడడం లేదని, ఎందుకు వీటిని ఖండించడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇక్కడ అంటే పార్లమెంట్ లో కూడా ఈ విషయంపై ఆయన స్పందించాలని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాల నేతలైతే ఆయన ఇంటి ముందు అయితే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటిగా వినిపిస్తోంది. వాళ్ళు ఏదైతే నీట్ పరీక్ష ఉందో దాన్ని రద్దు చేయాలని, ఏదైతే పరీక్ష నిర్వహించారో ఆ పరీక్ష రద్దు చేయాలని. ఎందుకంటే దీనిపైన బీహార్ లో ఒక విద్యార్థి అభ్యర్థి తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీలు, అతను అరెస్ట్ కావడం, అతను చెప్పినటువంటి ఒక సంచలన విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. కానీ ఇప్పటికే ఆ నీట్ కు సంబంధించి ఏదైతే పరీక్ష నిర్వహిస్తున్నారో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి టెస్టింగ్ ఏజెన్సీ పెద్దలు ఆ పదవులకు తీసేయడం, అలాగే ఆ పరీక్షను కూడా రద్దు చేసినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది. కానీ ఏదైతే ఇంతకు గతంలో నిర్వహించిన మాదిరిగా పరీక్ష ఎప్పుడైతే ఇంతకు ముందు కేంద్రం రాష్ట్రాల వారీగా పరీక్ష అయితే నిర్వహించిందో ఎన్టీఏ ద్వారా కాకుండా రాష్ట్రాల వారీగానే ఈ పరీక్ష కొనసాగినట్టయితే ఎలాంటి ఆందోళనలు జరగవనే ఉద్దేశంతో ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్నాయి. అదేవిధంగా ఏదైతే పరీక్షకు సంబంధించి తిరిగి ఈ పరీక్షను యథాతథంగా నిర్వహించాలని చెప్పేసి ఉన్న పరీక్షను రద్దు చేయడమే కాకుండా పరీక్ష మళ్ళీ నిర్వహించాలి, 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు అని చెప్పి ఒక ఆందోళన నేపథ్యంలో ఈరోజు విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఎంపీ ఇంటికి అయితే చేరుకున్నాయి. ఎంపీ ఇంటిని ముట్టడికి ప్రయత్నించాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేసేసి ఆ విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి సొంత పూచీకత్తుపై వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టారు. అయితే ఓవరాల్ గా చూస్తే మటుకు ఈ నీటి ప్రకంపనలు మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తిరిగి నీటి పరీక్ష అయితే యథావిధిగా అంటే సక్రమంగా కొనసాగించాలనేటువంటి ఒక ఆరోపణలు అయితే దేశవ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రణయ్, సత్యనారాయణ, బీజేపీకి సంబంధించిన నాయకులు మరోవైపు చెప్తా ఉన్నారు, కేవలం 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుతో మేము ఆడుకోవట్లేదు, కేవలం పేపర్ మారింది తప్ప లీక్ కాలేదు అన్నటువంటి పాయింట్ను కూడా బీజేపీ రేజ్ చేస్తూ ఉంది. దీనికి పట్ల మరి విద్యార్థి సంఘాలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాయి? విద్యార్థి సంఘాల స్పందన ఏంటంటే బీజేపీ అనేక అబద్ధాలు ఆడుతుందని, ఎందుకంటే గ్రేస్ మార్కులు కలపాల్సిన అవసరం ఏంటని, అలాగే పరీక్ష మారినా పేపర్ మారినా ఏది మారినా ఒక విద్యార్థికి దాదాపు 67 మంది విద్యార్థులకు, అందులో ఒకే సెంటర్ లో కూర్చున్న 16 మంది విద్యార్థులకు 720 మార్కులు ఏ విధంగా వస్తాయి అంటే ఇదే ప్రధానంగా. అంటే గతంలో ఎప్పుడు కూడా నీట్ లో ఇంత ముందు ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఇంత పెద్ద ఎత్తున మార్కులు రావడం. అంటే గతంలో మనం చూసినట్టయితే 650, 680 మార్కులకే పరిమితమైనటువంటి ఒక స్కోర్ ఎందుకు 710కి చేరింది అనేటటువంటి ఒక అనుమానాన్ని ఇక్కడ రేకెత్తిస్తున్నారు. అంటే పరీక్ష కేవలం మార్చినామని చెప్పేసి చెప్పినాక పరీక్ష పత్రాలు ఖచ్చితంగా లీక్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నదే పేపర్ లీకేజీలు అయినాయి. ఒక్కొక్క పేపర్ దాదాపుగా 30 లక్షల వరకు అమ్ముకున్నటువంటి యొక్క సందర్భాలు కూడా వెలుగు చూసినాయి. కాబట్టి ఈ యొక్క పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే పట్టుబడుతున్నాయి. ప్రణయ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.